నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా గుండ్లకమ్మ దర్శి మధ్య త్వరలో రైళ్లను ప్రారంభించబోతున్నారు. ఆ వివరాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా ఈ దర్శి, ప్రకాశం జిల్లా దర్శి రైల్వే స్టేషన్ దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఆ వచ్చేది కూడా ఈ గూడ్స్ రైలు, ఈ రైల్వే ట్రాక్ కొత్తగా పూర్తయింది కదా, దానిలో భాగంగా ఈ ట్రయల్ రన్ కోసం ఈ గూడ్స్ రైళ్ళను అయితే దర్శి దాకా నడపడం అయితే జరిగింది. ఇప్పుడు 6-7 సార్లు ఈ ట్రయల్ రన్ గూడ్స్ రైళ్ళను అయితే ఈ దర్శి వరకు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో నడపడం అయితే జరిగింది. ఇప్పుడు తర్వాత ఈ నెలాఖరు నుంచో లేదా రేపు మే మొదటి వారంలో కానీ దర్శి నుంచి ఇతర ప్రాంతాలకు విజయవాడ కానీ, కోల్కతా కానీ, తర్వాత హైదరాబాదు తదితర ప్రాంతాలకు ట్రైన్స్ నడిపేందుకు కూడా ప్రయత్నాలు ఈ రైల్వే శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దానికి ఆ వివరాలు మొత్తం తెలుసుకునే ముందు ఈ నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో యొక్క కొంత వివరాలను తెలుసుకుందాం. గుండ్లకమ్మ దర్శి మధ్య కొత్త రైల్వే లైను, ఇది దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఇటీవల. నడికుడి శ్రీకాళహస్తి ఈ రైల్వే ప్రాజెక్టు సెక్షన్లో 27 కిలోమీటర్ల మేర నిర్మాణం అయితే పూర్తి చేశారు. కొత్త రైల్వే లైను ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మించారు. విద్యుదీకరించినటువంటి రైలు విభాగంలో రైళ్లు గరిష్టంగా గంటకు వచ్చేసి 75 కిలోమీటర్ల వేగంతో నడపడానికి అనుమతిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు అయితే ప్రకటించారు. ఈ నడికుడి శ్రీకాళహస్తి కొత్త రైల్వే ప్రాజెక్టు దక్షిణ మధ్య రైల్వే ద్వారా ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి ఇది ముఖ్యమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఈ రైల్వే ప్రాజెక్టుకు గత 15 ఏళ్లుగా నిర్మాణం సాగుతుంది. తాజాగా ఈ గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు ఈ జిల్లాల నుంచి, ఎగువ ప్రాంతాల నుంచి కలుపుతూ ఈ కొత్త ప్రాంతాలకు ఏర్పాటు చేసినటువంటి రైలు నెట్వర్క్ ఇది. ఈ ప్రాజెక్టును వచ్చేసి 2011-2012 సంవత్సరంలో ప్రారంభించడం మొదలుపెట్టారు. ఇది మొత్తం కూడా 309 కిలోమీటర్ల మేర నిర్మించాలని 2269 కోట్ల రూపాయల అంచనాతో దీన్ని మంజూరు చేశారు. భారతీయ రైల్వేలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య 50% వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన అవసరమైనటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్కి అనేది అందించేటువంటి ఒప్పందంతో దీని నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. ఇది మొత్తం 5 దశల్లో నిర్మాణం చేయనున్నారు. మొదటి దశ వచ్చి పిడుగురాళ్ళ శావల్యాపురం, ఇది 47 కిలోమీటర్లు, ఇది పూర్తయింది. అలాగే విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయి, ట్రయల్ రన్స్ నిర్వహించారు. తర్వాత రెండవ దశ ప్రజెంటు గుండ్లకమ్మ దర్శి మధ్య 27 కిలోమీటర్లు ఈ రెండవ దశ పూర్తి చేశారు, కానీ విద్యుదీకరణ పనులు మాత్రం పూర్తి చేయలేదు. ఇక మూడవ దశ వచ్చేసి కనిగిరి దర్శి 52 కిలోమీటర్లు, ఈ కనిగిరి దర్శి మధ్య 52 కిలోమీటర్లు, అలాగే వెంకటగిరి ఆల్తురిపాడు 15 కిలోమీటర్లు. ఈ రెండు కూడా మూడవ దశ నిర్మాణ పనులు. ప్రజెంటు ఇక్కడ ఈ దశల్లో కొంత ఫాస్ట్గానే వర్కులు జరుగుతున్నాయి. ఇక నాలుగో దశ వచ్చేసి కనిగిరి పామూరు మధ్య ఉన్నటువంటి 35 కిలోమీటర్లు, అలాగే ఆల్తురిపాడు వెంకటాపురం మధ్య ఉన్నటువంటి 43 కిలోమీటర్లు రోడ్డు ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు లైన్ అనేది నిర్మాణం చేపట్టనున్నారు. ఇక ఐదో దశ వచ్చేసి పామూరు, ఓబులాయిపల్లి, అలాగే వెంకటాపురం ఈ మధ్య 90 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం అనేది 5వ దశలో చేపట్టనున్నారు. ఇప్పటికే మొదటి సెక్షన్ పిడుగురాళ్ళ శావల్యాపురం మధ్య అయితే 47 కిలోమీటర్లు పూర్తయింది. విద్యుదీకరణ పనులు కూడా పూర్తయ్యాయి, ట్రయల్ రన్స్ నిర్వహించారు. అలాగే నడికుడి పిడుగురాళ్ళ మధ్య ఉన్నటువంటి సెక్షన్ బీబీ నగర్ను ఈ గుంటూరుతో కలిపే లైన్ ఉంది. ఈ శావల్యాపురం గుంటూరు మధ్య ఉన్నటువంటి సెక్షను గుంటూరులో గుంతకల్తో కలిపి ప్రస్తుత రైలు మార్గంలో ఇది ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఈ గుండ్లకమ్మ దర్శి మధ్య 27 కిలోమీటర్ల నిర్మాణం కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. అలాగే అయితే దీనికి రైల్వే ట్రాక్ నిర్మాణం అయితే జరిగింది, కానీ విద్యుదీకరణ పనులు ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే అవి కూడా జరుగుతున్నాయి. నడికుడి దర్శి మధ్య నిరంతరంగా దాదాపు 122 కిలోమీటర్ల మేర రైలు మార్గం అనేది ఇప్పుడు రాకపోకలకు అందుబాటులో ఉన్నాయి. అంటే నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా నడికుడి నుంచి దర్శి వరకు ఈ ట్రైన్స్ అనేవి తిరగొచ్చు. త్వరలో ఈ నడికుడి రైల్వే లైన్ మార్గంలో ఈ దర్శి నుంచి
విజయవాడకు, హైదరాబాదు, కోల్కతా వంటి ప్రాంతాలకు ఈ ట్రైన్స్, ఎక్స్ప్రెస్లను, ప్యాసింజర్లను నడిపేందుకు రైల్వే శాఖ అధికారులు అయితే సమాయత్తమయ్యారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైలు నెట్వర్క్ నిర్వహిస్తరణలో ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టారు. విజయవాడ మరియు చెన్నై మధ్య ప్రస్తుత కోస్టల్ రైల్వే లైన్ ఉంది. ఏది ఇప్పుడు అది ట్రిపుల్ లైన్ చేస్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా విపత్తుల కారణంగా లేదా ఈ ప్రకాశం జిల్లాలో లేదా ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ నిర్మించేటువంటి నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైను ఇది కోల్కతా చెన్నై రైల్వే లైన్కు ప్రత్యామ్నాయంగా కూడా బాగా పనిచేస్తుంది. అంటే తుఫాన్లు, విపత్తులు వచ్చిన సమయంలో ఈ లైన్లో ట్రైన్స్ నడపడానికి, అట్లానే ఇక్కడ పండించినటువంటి ఉత్పత్తులు ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే ఈ రైల్వే లైన్ బాగా ఉపయోగపడుతుంది. ఇక నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్ట్ లైన్లో భాగంగా ఈ దర్శి నుంచి కనిగిరి వరకు ప్రజెంటు మధ్యలో వర్క్లు అనేవి బాగా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. ఇటీవల ఈ ట్రాక్లు, సిమెంట్ దిమ్మెలు ఇవన్నీ కూడా అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి కనిగిరి, దర్శి మధ్యలో సంబంధించినటువంటి రైల్వే లైన్ పనులను రాబోయే వీడియోలో మీకు పూర్తిగా లైవ్ ద్వారా డీటెయిల్గా వివరిస్తాను. అది ఫ్రెండ్స్, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో భాగంగా దర్శి వరకు నిర్మాణం పూర్తయినటువంటి 122 కిలోమీటర్ల ఈ యొక్క రైల్వే లైన్ గురించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.